పార్థసారథి గారు నమస్కారం అండి. నమస్తే. అందరికీ నమస్కారం. అది ఈరోజు వాస్తవంగా అయితే నేను ధర్మవరం ఏరియాలో నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను. చాలా మంది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారండి, అనేక రకాల కారణంగా. ఒకటికి లోకల్ నాయకత్వంలో ఉండేటువంటి అహంకారం కారణంగా కొన్ని అయితే, సంక్షేమ పథకాల విషయంలో ఇవి స్టార్ట్ చేసిండేనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైఎస్ జగన్ గారి కంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్తున్నప్పుడు మేమెందుకు నమ్మకూడదు అనేటువంటి పద్ధతిలో కొంతమంది ఉంటే, రెండవది నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా. బీజేపీ ఏ రోజైతే తెలుగుదేశంతో కలిసిందో ఆ రోజు నుంచి కార్యకర్తల్లో వచ్చిండేటువంటి ఒక ఉత్సాహం గాని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉన్న పార్టీ ఉంటే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచనలు కానీ చాలా మంది యువకుల్లో. నేనైతే ముదుగుప్ప ప్రాంతంలో స్వచ్ఛందంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కలిసి వచ్చి వాళ్ళంతా వాళ్ళకి క్యాన్వాస్ చేస్తున్నారండి. మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసి సరే కొన్ని కరపత్రాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్లే తీసుకొని సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా క్యాన్వాస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో నేను చూసినంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నటువంటి కళలు నిజం కావని చెప్పేసి నేను భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో కూడా ప్రజల్లో అయితే డబ్బు ఇచ్చినప్పుడు అయితే తీసుకుంటున్నారు, ఎవరిచ్చినా కూడా తీసుకుంటున్నారు, ఇకపోతే రాజకీయం లేదు అనేటువంటి స్థాయికి మన ప్రాంతంలో, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, లేకపోతే అది మన తెలంగాణ కానీ, ఇప్పుడు ఉండేటువంటి కర్ణాటకలో కానీ అదో స్థాయికి దిగజార్చేసాము ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని. దీన్ని ఎవడూ మార్చలేడు. అసలు ఎలా ఉందంటే, ఎందుకు నువ్వు ఇవ్వవు, కొంతమందికే ఇచ్చి నువ్వు ఎందుకు ఇవ్వవు అనే డిమాండ్ చేసేటువంటి స్థాయి కూడా రెండు వర్గాల వాళ్ళకి. మళ్ళా ఏం ఓటని కాదండి, జరిగిండేటువంటి వాస్తవాలు అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో డబ్బు లేకుండా రాజకీయం జరగదు అనేటువంటి స్థాయికి దిగజార్చారు. నీతి నియమం ఉండేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి స్థాయి లేదు అనేటువంటి స్థాయికి వచ్చిందని నేనైతే చాలా బాధపడుతున్నాను. అంటే ఎక్కడైనా కానీ కనీసం మీ గ్రామానికి ఇంత చేశాం కదయ్యా, గతంలో వాజ్పేయి గారి హయాంలో ఇది వచ్చింది, నరేంద్ర మోడీ గారి హయాంలో ఇది వచ్చింది, ఇన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి, ఇన్ని స్కూల్స్ వచ్చినాయి, ఇన్ని యొక్క మీకు వీధి దీపాలు ఎన్ని వచ్చినాయి, కాలువలు ఎన్ని వచ్చినాయి, మీ చెరువులకంతా కూడా బాగా, అవన్నీ వేరు సార్. ఎలక్షన్ టైంలో మాకేమి ఇస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే, అక్కడ ఎంత ఇచ్చినాం అనేటువంటి కూడా పెద్ద క్యాలిక్యులేషన్ చేసుకోలే కొంతమంది. ఎంత ఇచ్చినా సరే మాకు చేరిందా లేదా అనేటువంటి పద్ధతిలో కొంతమంది చూస్తే, ఇంకా గ్రామాల్లో ఉండేటువంటి యొక్క ఫ్యాక్షన్ వాతావరణం, సార్ వాడు 2000 ఇస్తే మనం తక్కువ ఇస్తే మా యొక్క పరువు పోతుంది సార్ అనేటువంటి